హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నిన్న ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం జరిగిందనమాట. సో ఇది 2025-26 సంవత్సరానికి కానీ రావడం జరిగింది. సో ఇది గ్రేడ్ బి పోస్టులకు సంబంధించి రావడం జరిగిందనమాట. సో లేట్ చేయకుండా ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి ఆ షార్ట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే సో ఈ వీడియోలో భాగంగా ఆల్రెడీ గ్రేడ్ బి అని చెప్పేసాను మీకు. తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయినాయి, తర్వాత ఈ షార్ట్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులు మనకి ఇది 2025-26 సంవత్సరానికి కానీ రావడం జరిగిందనమాట. ఇందులో ఆఫీసర్స్ గ్రేడ్ బి ఇన్ జనరల్, అదేవిధంగా ఆఫీసర్స్ గ్రేడ్ బి ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ కి డిఈపిఆర్ కి, అదేవిధంగా ఆఫీసర్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డిఐఎస్ఎం కి సంబంధించి కూడాను ఈ యొక్క సో ఏవైతే ఈ విభాగాలు ఉన్నాయో వీటిలో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో టోటల్ గా జనరల్ లో వచ్చేసరికి 83 పోస్టులు, అదేవిధంగా డిఈపిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ కి సంబంధించి 17 ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి, అదేవిధంగా గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డిఎస్ఐఎం లో 20 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. టోటల్ గా 120 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో విత్ ఇన్ 4 to 5 months లోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఉద్యోగం వన్స్ మనం క్రాక్ చేసినామంటే దీని యొక్క శాలరీ అనేది పే స్కేల్స్ అనేవి కూడా చాలా ఉంటది. మనకి స్టార్టింగ్ లోనే మనకి ఆల్మోస్ట్ 70 to 1 lakh వరకు కూడాను మనం ఈ యొక్క శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ గ్రేడ్ బి పోస్టులకి. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా మనకి 3 stages లో అనేది ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారనమాట. సో ఈ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ 3 stages లో ఉంటుంది. సో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దీని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 10 నుంచి 30 వరకు అనేది ఇచ్చారనమాట. సో ఇవాళ మనకి ఫుల్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఆ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడాను నేను మీకు కంప్లీట్ వీడియో అనేది చేస్తాను. దాని తర్వాత ఎలాగా ఈజీగా క్రాక్ చేయాలనేటువంటి వీడియో అనేది కూడాను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో నిన్న నేను ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి ఆ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. దీని తర్వాత నౌ కమింగ్ టు ద phase 1 ఎగ్జామ్ కి సంబంధించి కూడాను డేట్స్ అనేవి ఇచ్చారు. October 18th phase 1 కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పి మెన్షన్ చేశారు ఆ షార్ట్ నోటిఫికేషన్ లో. ఏది జనరల్ వాళ్ళకి, అదే విధంగా డిఈపిఆర్ వాళ్ళకి October 19th కండక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. తర్వాత నౌ కమింగ్ టు ద phase 2 జనరల్ వాళ్ళకి వచ్చేసరికి December 6th వచ్చేసరికి మెయిన్స్ అనేది ఉంటుంది. అదే విధంగా డిఈపిఆర్ ఎవరైతే డిఈపిఆర్ ఉంటారో వాళ్ళకి మెయిన్స్ అనేది December 7th అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఈ డేట్స్ ఏంటంటే అది ఇట్స్ డిపెండ్ అపాన్ ఆర్బీఐ అనమాట. ఆర్బీఐ పైన ఆధారపడి ఉంటుంది. ఇవి ఇవ్వగానే వీటిపైనే ఈ రోజే జరుగుతాయి అని చెప్పేసానని లేదు. సో వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టేసి డేట్స్ అనేవి చేంజ్ అవుతాయి చెప్పి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. బట్ మాక్సిమం ఇవే డేట్స్ లోనే మనకి ఎగ్జామ్స్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా డేట్స్ అనేవి చేంజ్ కావు. ఏదైనా మనకి అక్కడ ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు మాత్రమే డేట్స్ చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ నుండి వచ్చినటువంటి షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. లేదంటే మేడం మాకు ఈ టాపిక్స్ పైన వీడియోస్ కావాలి, సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ మీ యొక్క సజెషన్స్ కానివ్వండి, ఐడియాస్ కానివ్వండి అన్ని కూడా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇది మనకి ఇవాళ వీడియో. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.